అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెన్న సుశీల రామం గారు రచించిన అత్తా కోడళ్ళు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుబ్బరత్నం సుబ్బారావు మధ్యాహ్నం భోజనం కానిచ్చి విశ్రాంతిగా మంచం మీద నడుము వాల్చారు. ఏమండి, చిన్న కోడల చేతి వంట ఎలా ఉందంటారు? నాట్ బ్యాడ్. ఎప్పుడు నీ చేతి వంటలే కాకుండా ఇలా మధ్య మధ్యన కోడళ్ళ చేతి వంటలు రుచి చూస్తుంటే వెరైటీగా ఉంటుంది. ఏమిటి, చంటిది ఏడుస్తోంది? విమల ఏం చేస్తోంది? నువ్వెళ్ళి చూడకూడదటే రత్నం. కోడలు ఎందుకంటారా? కోడలు రేపు అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళిందనుకోండి, అక్కడ ఆ పసదాన్ని చూసుకోవాల్సింది తల్లే కదా. దాని తాలూకు ట్రైనింగ్ ఏదో నేను ఇక్కడే ఇస్తున్నాను, తెలిసిందా? అన్నట్టు చెప్పడం మరిచాను. పెద్దాడి దగ్గర నుండి లెటర్ వచ్చింది. వాడికేదో ట్రైనింగ్ ఉందట, బెంగళూరు వెళ్తున్నట్ట. రావడానికి 4 నెలలు పడుతుందట. అలాగా, మంచిదే. ట్రైనింగ్ అయి వస్తే వాడికి జీతము పెరుగుతుంది, ప్రమోషను వస్తుంది. శుభం. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సాయంత్రం మీరలా బజారు దాకా వెళ్ళి పెద్దాడికి ఫోన్ చేసి రండి. వాడలా బెంగళూరు ట్రైన్ ఎక్కే ముందే కోడల్ని మనవడిని ఇలా పంపించమని. పిచ్చి వెధవ, బాబిగాడు కళ్ళల్లో మెదులుతున్నాడు. 2 రోజులుగా వాడే కల్లోకొస్తున్నాడని చెప్పండి. సరే, అలాగే ఫోన్ చేస్తాలే. ఏంటి, నేను చెప్పినట్టు పెద్దాడికి ఫోన్ చేసొచ్చారా? కోడల్ని ఇక్కడికి ఎప్పుడు పంపిస్తున్నట్ట? బయటికెళ్ళొచ్చిన భర్తను అడిగింది రత్నం. ఫోన్ చేసే వస్తున్నాను. మొగుడు బెంగళూరులో ఉన్న 4 నెలలు కోడలు పుట్టింటికెళ్ళి కంప్యూటర్ కోర్స్ ఏదో నేర్చుకుందాం అనుకుంటుందట. అలాగా, అదో వంకగావున ఆవిడ గారు పుట్టింట్లో తిష్ట వేసుకోవడానికి. ఇంతకీ వాళ్ళని ఎప్పుడు పంపిస్తున్నాడు కమలాకరం? అసహనంగా అడిగింది రత్నం. ఉండవే, ఒక్కోటి చెప్పుకొస్తున్నాగా. మీ అమ్మకు బాబిగారిని చూడాలనుంది, ముందు కోడల్ని ఇక్కడికే పంపించు. అంతగా అయితే ఇక్కడ 4 రోజులున్నాక పుట్టింటికెళ్తుందిలే అన్నాను. సరే, వచ్చే ఆదివారం కోడల్ని ఇక్కడికి బండెక్కిస్తానన్నాడు. ఇక్కడ నన్ను స్టేషన్కెళ్ళి రిసీవ్ చేసుకోమన్నాడు. ఆ రోజు కమల వచ్చింది. తోటి కోడల్ని చూసిన చిన్న కోడలు విమల ముఖం వికసించింది. అక్క, బావున్నావా? బాబీ, ఎలా ఉన్నావు నాన్న? ఆప్యాయంగా పలకరించింది విమల. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విమల చంకలో ఉన్న పసదాన్ని అందుకుంది కమల. ఏంటి విమల, చిన్ను ఇలాగైపోయింది? నెల పిల్లప్పుడు చూస్తే ఎంత బొద్దుగా ముద్దుగా ఉంది. ఇప్పుడు 5వ నెల నడుస్తుంది కదూ. ఏంటి, హైదరాబాద్ నీళ్లు పడలేదా దీనికి? ఇంతకీ హైదరాబాద్ నుండి నువ్వెప్పుడొచ్చావు? నేనా? అసలు నేనింకా హైదరాబాద్ వెళ్ళందే. ఏంటర్రా, తోటి కోడలిద్దరూ పెరట్లోనే మీటింగ్ పెట్టేసుకున్నారు. ఇలా హాల్లోకొచ్చి మాట్లాడితే మేము వింటాం కదా. ఒరే బాబీ, ఇలా రారా అంటూ మనవణ్ణి దగ్గరకు పిలిచింది సుబ్బరత్నం. ఇంతలో విమల వంటగదిలోకెళ్లి వడ్డన కార్యక్రమంలో పడింది. తోటికోడలకి సాయంగా కమల వెళ్ళింది. కమల వచ్చిన మర్నాడే అత్తగారు రత్నం హడావిడిగా కోడల దగ్గరికొచ్చి, కమల, బావిగారిని తయారు చెయ్యి. ఈ రోజు చాలా మంచి రోజు. వారిని గుడికి తీసుకెళ్లి శాస్త్రులు గారితో అక్షరాభ్యాసం చేయించి అట్నుంచి బళ్ళు కూర్చోబెట్టి వస్తాను. అర్థం కానట్టు చూసింది కమల. ఏంటి అలా చూస్తావు? కమలాకరం రావడానికి 4 నెలలు పడుతుంది కదా. అంతదాకా బాబిగారిని ఇక్కడ బళ్ళో చేర్పిస్తే 4 అక్షర ముక్కలు అబ్బుతాయి. కమల షాక్ తిన్నట్టయింది. అత్తయ్య, ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో వీధి బళ్ళో వీడిని జాయిన్ చేస్తారా? అన్నా, ఎంత మాట అనేసావే. ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో వీధి బళ్ళో చదువుకునే నీ మొగుడు, నీ మరిది అంతంత ఉద్యోగాలు వెలగబడుతున్నారన్నది మర్చిపోకు. అది కాదత్తయ్య, నేనెక్కడ ఉండేది 4 రోజులే. తర్వాత మా అమ్మగారు ఊరు వెళ్ళిపోవాలి. అక్కడ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలి. అప్పటికే రత్న ముఖ కవలికలు మారిపోయాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మొగుడల ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్ళగానే చెంగుమట్టాల పుట్టింటికి చెక్కేయడమేనా? అదీగాక తగుదనమ్మా అంటూ నలుగురిలోకెళ్ళి ఆ కంప్యూటర్లు అది నేర్చుకోవడం ఏమిటే? అయినా అన్నిటికీ మీ ఇష్టాలేనా? మీ పెత్తనాలేనా? మీ వెనకాల పెద్ద తలకాయలు 2 ఉన్నాయి. వాళ్లతో ఆలోచించి వాళ్ళ అంగీకారం తీసుకుందామనే ఇంగితమన్నా మీకు లేకపోయిందే? అంత క్రితమే అక్కడికి చేరిన సుబ్బారావు భార్యకు వంత పాడాడు. ఆ ఇంగితమేదో మన కొడుకు గాడిదకుండాలి. దీన్ని అనుకుని ఏం లాభం? ఏదన్నా అంటే అత్త మావ కోడలను రాచి రంపాన పెట్టామంటారు. మావయ్య, నా మాట కాస్త అర్థం చేసుకోండి. నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే సంసారం సజావుగా సాగుతూ కాస్త వెనకేసుకోగలుగుతున్నారు.
కోడల్ని మధ్యలోనే అడ్డుకుంది రత్నం. ఆగాగు, ఏంటే అన్నావు? మొగుడు పెళ్ళం సంపాదిస్తేనే సంసారం సజావుగా నడుస్తూ కాస్తో కూస్తూ వెనకేసుకోగలుగుతారా? అంటే నీ ఉద్దేశం ఆడంగులు ఊరి మీద పడి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళో ఎలకపోతే ఇంకా కాపురాలు అడుక్కుతుంటూ పోతున్నట్టేనా? అలాగైతే నేను ఏ ఉద్యోగం వెలగబెట్టి ఊళ్ళేలానే? ఏ నా సంసారం బాగుండలేదా? నా పిల్లల్ని చదివించుకోలేదా? ఉద్యోగాల్లో పెట్టలేదా? తాతలు కట్టిన ఇంటిని పడగొట్టి పక్కా మేడ కట్టలేదా? లా పాయింట్లు లాగుతూ కోడల్ని నిలేసింది. ఆ మాటతో కమల ఆవేశం తారాస్థాయికి చేరింది. అత్తయ్య, మాటలు జారడం మీకే కాదు, నాకు తెలుసు. కాని ఎదుటి మనిషిని కించపరిచే విధంగా మాటలతో హింసించడం సంస్కారం అనిపించుకోదు. మనవణ్ణి చూడాలనిపిస్తుందని ఫోన్ చేశారని అటు వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఇటు మార్చుకొని వచ్చినందుకు నాకు మంచి శాస్తే జరిగింది. మావయ్య, రేపటికి మా అమ్మగారి ఊరికి ట్రైన్ టికెట్ తెచ్చి పట్టండి చెప్పేసి కొడుకుని తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది. సుబ్బారావు దంపతులు కోడల్ని దుమ్మెత్తు పోస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ముసలాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. తోటి కోడళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు. అక్క, నువ్వొచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను. 10 రోజులుంటావని సంబరపడ్డాను. ఇక్కడ ఏం తోచక పిచ్చికిపోతుందనుకో. మాట్లాడుతుండగానే విమల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది కమల. విమల, నా మాట టుంచు. అసలు విశ్వం నిన్నిక్కడ ఇంతకాలం ఎందుకు ఉంచేశాడు? అక్కడ తనకి ఇబ్బందిగా లేదు? ఆయన ఎంత ఇబ్బంది పడ్డా అత్తయ్య మామయ్య గురించి నన్నిక్కడ ఉంచేస్తున్నారు. ఆడపిల్లలు లేరు కదా, కోడలనే కూతులుగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు కొంతకాలం మా అమ్మ నాన్నల దగ్గరుండి రావడమే సబబు అంటారాయన. దిగులుగా చెప్పింది విమల. ఏడ్చినట్టుంది మీ ఆయన లాజిక్. డెలివరీకి తీసుకురావడం ఇక్కడికే తెచ్చి 2-3 నెలలుంచి రేపో మాపో కంటామనగా పుట్టింటికి పంపించి కన్నాక నెల్లోపల ఇక్కడికి తీసుకొచ్చి 7వ నెల వచ్చే వరకు కోడరికం చేయించుకొని అక్కడ కొడుకులు హోటల్ కూడి తింటున్నా మా పద్ధతి ఇంతేనంటూ 7వ నెల నిండుకుందనగా పంపిస్తారు. అయినా వీళ్ల పద్ధతులేంటో ఎవరికి అంతుబట్టవు. మనల్ని బాధ పెట్టకపోతే వాళ్లే వచ్చే సర్వగా మన దగ్గర కొంతకాలం ఉండిపోవచ్చు కదా. వీళ్ళేమో కొడుకు ఎదుట ఎక్కడలేని ప్రేమ నటిస్తూ వాళ్ళు లేని టైంలో మనల్ని ఇష్టం వచ్చినట్టు సాధిస్తూ ఉంటారు. అమ్మ దగ్గరైతే చంటిదాని పనంతా అమ్మే చూసుకునేది. ఇక్కడ దాని పనే కాకుండా వంట పని, ఇంటి పని కూడా చూసుకోవాల్సి వస్తోందక్క. హైదరాబాద్ వెళ్ళినా ఈ పని నాకు తప్పదనుకో. అక్కడ ఆయన ఆ హోటల్ భోజనంతో ఏం ఇబ్బంది పడుతున్నారో అన్న బెంగ ఒక పక్క, ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్న దిగులు మరో పక్క. అత్తయ్య మామయ్య గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళు ఉంటారు. నాకేమో రోజులు గడవక పిచ్చెక్కేలా ఉంటుంది. తన గోడు వెళ్ళబోసుకుంది విమల. మరి ఇంతకాలం నువ్వు అన్ని వివరంగా విశ్వానికి లెటర్ రాసి వచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకోమని చెప్పలేదా? అక్క, ఆ ముచ్చట అయ్యింది. నే రాసిన లెటర్ని భద్రంగా తండ్రికి పంపించారాయన. అదిక్కడికి చేరిన రోజు ఎంతగా గొడవ సృష్టించారో. వీళ్ళు చెయ్యెత్తి కొట్టలేదు కాని ఇక జీవితంలో ఆయనకి ఏ విధమైన ఉత్తరాలు రాయకూడదనేంత విరక్తిని పుట్టించారు. సూటిపోటి మాటలతో నానా హింస పెట్టేశారు. కళ్ళంట నీళ్లు కారుతున్నా తుడుచుకోవడం మర్చిపోయి మనసులోని బాధనంతా వెళ్లబోసుకుంది విమల. విమల, డోంట్ వర్రీ. వీళ్ళెలాగూ ఈ జన్మకి మారరు. ఇక మన మొగుళ్ల బుద్ధులు కూడా అంత త్వరగా దారిలో పడవు కాని మనమే మన బుద్ధులకు పదులు పెట్టి ఉపయోగించుకోవాలి సాలోచనగా అంది కమల. అంటే ఏం చెయ్యాలి? అక్క, అదంత తేలికైన పనంటావా? అదే, అత్తమామల్ని భర్తని బెదిరించి మనం గెలవగలమా? బెదురుగా చూసింది విమల. అబ్బా విమల, అన్నింటికీ ఎందుకు భయపడతావు? మొదటగా నువ్వు నీ మనసులోంచి భయాన్ని వెళ్ళగొట్టు. రేపే మనం మన అమ్మగారిళ్లకు వెళ్ళిపోదాం. నా కోసం మా ఆయన, నీకోసం నీ ఆయన వచ్చేంత వరకు మనం అక్కడే ఉందాం. షాక్ తిన్నట్టుగా చూసింది విమల. అమ్మో, ఏంటక్క అలా అంటున్నావు? మనం అలా చేస్తే ఆనక ఎటుపోయి ఎటొచ్చినా చిలికి చిలికి గాలివానయ్యి కాపురానికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుందేమో. విమల, కాపురం గురించి నువ్వు ఎలాంటి శంకలు పెట్టుకోకు. అంతలా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి కాపురాన్ని పట్టుకొని ఎంతకాలమని వేలాడుతూ కూర్చుంటాము? అయినా మనకే గాని మన మొగుళ్లకు మన అవసరం లేదంటావా? అంత కాని పనేం చేయడం లేదు కదా మనం. ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టక తప్పదు. ఇక ముందు ఎప్పుడైనా మనం ఇక్కడికి రావాలంటే మన హస్బెండ్స్తోనే వద్దాం.
అంతేగాని విడిగా ఒక్కళ్ళం వచ్చి నెలల తరబడి ఉండేది జరగని పనని ఖచ్చితంగా చెప్పేద్దాం. చూడు విమల, అంతగా నీకు ఇష్టం లేదంటే నువ్వెక్కడే పడుండు, నేను పోతాను నిష్కర్షగా చెప్పేసింది కమల. అక్క, నీతో బాటే నేనును, నన్ను వేరు చేయకు. కష్టమో సుఖమో ఇద్దరం కలిసి అనుభవిద్దాం. దట్స్ గుడ్. అంతా మనకు మంచి జరుగుతుంది, నువ్వు నిశ్చింతగా ఉండు తోటికోడలికి ధైర్యం చెప్పింది కమల. తోటికోడలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి పడుకున్నారు. సగం రాత్రప్పుడు అత్తగారి గొంతు గట్టిగా ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి గాబరాగా వెళ్లారు కమల, విమల. బాత్రూంలో కాలుజారి పడిపోయి ఉంది సుబ్బరత్నం. కోడళ్ళిద్దరూ కలిసి ఆమెను పైకి లేపబోయారు. కాని ఆమె కాలు ఫ్రాక్చర్ అవటం వల్ల కాస్త కూడా పైకి లేవలేకపోయింది. ఇద్దరూ అతి కష్టం మీద అత్తగారిని పైకి లేపి మెల్లగా సాయం పట్టి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. పెద్దగా గురకబెట్టి నిద్రపోతున్న మామగారిని లేపారు. ఏంటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు, ఏంటి గోల? విసుక్కుంటూనే కళ్ళు విప్పాడు సుబ్బారావు. మీకు గోలగానే ఉంటుంది, బాత్రూంలో కాలు జారిపడి నేను చస్తున్నాను. అయ్యో, నా కాలు విరిగినట్టుంది. సుబ్బరత్నం బాధపడిపోతోంది. జారి పడితే విరగదు మరి, అయినా జాగ్రత్తగా చూసుకుని నడవద్దటే రత్నం. 16 ఏళ్ల పడుచు పిల్లల చెంగు చెంగుమంటూ దూకుడుగా నడిచే వయసానేది. నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను, అబ్బే నా మాట చెవులకి ఎక్కించుకుంటా కదా, చూడిప్పుడేమైందో. సుబ్బారావు భార్యను దెప్పి పొడిచాడు. మావయ్య, మాటల తర్వాత ముందు మీరు వెంటనే వెళ్లి డాక్టర్ని తీసుకురండి, కమల అంది. కోడళ్ళిద్దరూ అత్తగారి కాలుకి తడిబట్ట చుట్టి మెల్లగా నిమురుతున్నారు. ఇప్పుడా డాక్టర్ని తీసుకొచ్చేది? ఈ సమయంలో ఎవరొస్తారు? తెల్లారాక వెళ్లి పిలుస్తాలే. లేచి మంచం మీద కూర్చున్నవాడల్లా ఆవలిస్తూ తిరిగి మంచం మీద వాలిపోయాడు సుబ్బారావు. అక్క, ఇప్పుడు మావయ్య గారెళ్ళి డాక్టర్ని లేపి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. అదీ కాక అక్కడ సరైన డాక్టర్ లేరు. మనమే అత్తయ్య గారిని టాక్సీలో నేరుగా పట్నంలో ఉన్న ఎముకల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది కదా. అవును విమల, నువ్వు చెప్పింది బాగుంది. మావయ్య, మీరు వెంటనే వెళ్లి టాక్సీ తీసుకురండి. విమల, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు, అత్తయ్యని తీసుకుని నేను మామయ్య వెళ్తాం. సుబ్బరత్నాన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ ఎక్స్రే లాంటివన్నీ టెస్టులు చేశాక ఆమె కాలికి సిమెంట్ కట్టుకట్టారు. 4 రోజులు ఆసుపత్రిలో ఉంచి అవసరమైన మందులు రాసిచ్చి బెడ్ రెస్ట్ లో ఉండాలని చెప్పి పేషెంట్ని ఇంటికి పంపించేశారు. రత్నం దగ్గర కాస్త సాయంగా ఉండేందుకు ఎవరినైనా మనిషిని పెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చేతల సాయం ఆటటుంచి కనీసం మాటల సాయంగానన్నా ఎవరూ రాలేదు. ఏనాడు పిల్లికైనా బెచ్చం పెట్టని ఎంగిలి చేత్తోనన్న కాకని విదల్చిన ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సుబ్బరత్నం, సుబ్బరావులది. ఇదిగో రత్నం, ఇప్పుడు నాకోట అనిపిస్తోంది. నిన్నిలా మంచాన పడి మగ్గేలా చెయ్యాలని ప్లాన్ వేసుకుని కోడళ్ళిద్దరూ బాత్రూం శుభ్రంగా కడగకుండా నువ్వు జారిపడేటట్టు చేశారని నా అనుమానం. ఇప్పటిదాకా మూట కట్టుకున్న పాపం చాలు, ఇహనైనా మనుషుల్లా ఆలోచిస్తూ మంచిగా బతుకుదామండి పశ్చాత్తాపడుతున్నట్టుగా చెప్పింది సుబ్బరత్నం. అంతటితో ఊరుకోక, ఇంకా కట్టుకున్నవాడికి లేదు, కన్న కొడుకులకి లేదు నా పట్ల బాధ్యత. ఎవరో పరాయి అమ్మ కన్నబిడ్డలు. కోడలకేం పట్టిందండి నాకు చాకిరీ చేయాల్సిన కర్మ? అందున ఏనాడు మనం వాళ్ళని ఎప్పుడూ ప్రేమగా అభిమానంగా చూసిన పాపాన పోలేదు. అలాంటిది వాళ్ళు నన్నెందుకు చూడాలి? నిన్ను చూడాల్సిన అవసరం మాకేంటని నన్ను స్థితిలో వదిలి వాళ్ల దారిని వాళ్ళు పోతే మనం వాళ్ళనేమన్నా చేయగలమా? కానీ నా కోడళ్ళు అలా చెయ్యలేదు. పసిపాపను చూసుకుంటున్నంత అపురూపంగా నన్ను చూసుకుంటున్నారు. అన్నం కలిపి ముద్దలు నోటుకు అందిస్తున్నారు. తడిబట్టతో ఒళ్ళు తుడిచి పౌడర్ అద్ది బట్టలు మారుస్తున్నారు. ఆఖరికి కాలకృత్యాలు పక్క మీద కానిస్తే అసహ్యించుకోకుండా తీసి శుభ్రం చేస్తున్నారు. చెప్పండి, అలాంటి దేవతలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటారు? కబురందుకొని వచ్చిన కన్నబిడ్డలు నన్ను చూసి సెలవు లేదంటూ వెంటనే తిరిగి వెళ్లిపోయారు. నన్ను కట్టుకున్న మీరేమో ఇంట్లో కాలక్షేపం కావడం లేదంటూ ఎక్కువ సమయం బయట తిరిగొస్తున్నారు. పెద్ద కోడలు తల్లికి బాగోలేదని వెంటనే పుట్టింటికెళ్లాలని, అక్కడే 4 నెలలుండి కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని అంతగా మనతో వాదించిన పిల్ల ఇప్పుడు నన్ను ఈ స్థితిలో వదిలి ఎక్కడికి వెళ్ళనంటోంది. నాకు పూర్తిగా తగ్గాకే వెళ్లి వాళ్ళమ్మను చూస్తానంటోంది. అక్కడ వాళ్ళమ్మను చూసుకోవడానికి తన వదిలిలున్నారంది. చూడండి మన కోడళ్ళు ఎలాంటి వాళ్ళో. నిజంగా మనకు ఆడపిల్లలున్నా ఇంత బాగా ఆలన పాలన చూసేవాళ్ళంటారా? మనం ఏనాడో పుణ్యం చేసుకున్నాం గనకనే మంచి మనసున్న కోడళ్ళు దొరికారు మనకు.
ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టాలండి. ఏమండి, వాళ్ళదా చిన్న వయసు. భర్తలతో సంసారం చేసుకునే వాళ్ళని ఎంతకాలం మన దగ్గర ఉంచుకుంటాము? ఎన్నాళ్ళు పుట్టిళ్ళకి వెళ్లకుండా ఆపుతాము? రేపే చిన్న కోడల్ని హైదరాబాదు, పెద్ద కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేయండి. భర్తని నిలబడనివ్వలేదు సుబ్బరత్నం. ఇంకా షాకు నుండి తేరుకుని సుబ్బారావు హిప్నటైజ్ కాబడిన వాడిలా అప్రయత్నంగానే లేచి అక్కడి నుంచి కదిలాడు. అదంతా పక్క గదిలోంచి వింటున్న కోడళ్లు కమల, విమలలకు అది కళా నిజమా తేల్చుకోలేక ఒకరినొకరు గిచ్చుకొని నిర్ధారించుకున్నారు. అత్తగారిలో వచ్చిన మంచి మార్పుకు వాళ్ళు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.